నమస్కారం. ఏరువాక బులెటిన్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేలల అవసరం లేకుండానే పంటలు, హైడ్రోపోనిక్ పద్ధతిలో అధిక దిగుబడులు. ఇంటి ఆవరణలోనే అనేక రకాల పూలు, పూదోటను తలపిస్తున్న అందమైన ఇల్లు. ఆకుకూరల సాగులో నాదర్గుల్ రైతులు తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ లాభాలు. లైమోనియం సాగులో అధిక ఆదాయాలు, మెలకువలతో పండించితే నాణ్యమైన పూలు. మొక్కలు పెంచాలంటే సారవంతమైన నేల కావాలి. అప్పుడే ఏ పంటైనా పండించుకోవచ్చు. అయితే నేల లేకుండానే పంటలు పండించుకోవచ్చు. మృత్తిక అందించే న్యూట్రియంట్స్ని యాంత్రికంగా అందిస్తే చిరు పంటలు సాగు చేసుకోవచ్చు. వినడానికి నమ్మశక్యంగా లేకున్నా ఇది అక్షరాలా సాధ్యమే. పొలాలు చేలు లేకుండా కొన్ని పంటలను పండించుకోవడం సాధ్యమవుతుంది. గ్రీన్ హౌస్లోనే అది వీలవుతుంది. పంటలకు రెండు రకాల ధాతువులు అవసరం ఉంటాయి. ఒకటి మ్యాక్రోన్యూట్రియంట్స్, రెండవది మైక్రోన్యూట్రియంట్స్. మైక్రోన్యూట్రియంట్స్ అంటే సూక్ష్మ ధాతువులు. ఇవి చాలా తక్కువ స్థాయిలో పంటకు అవసరం ఉంటాయి. మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటే పెద్ద మొత్తంలో అవసరమైనటువంటి నత్రజని, భాస్వరం, పొటాష్ వంటివి. మొత్తానికి 9 రకాల ధాతువులు మొక్కలకు అవసరమని పరిశోధనలో తేలింది. రెండు రకాల పోషకాలను మొక్కలకు కృత్రిమంగా అందిస్తే అవి అనుకున్న దిగుబడినిస్తాయి. అయితే నేలలో ఉన్న పోషకాలు నీటిలో కరిగే గుణం ఉన్నవే. ఇవి నీటిలో కరిగినప్పుడు వేర్లు వీటిని గ్రహించి మొక్కకు అందిస్తాయి. పోషకాల వల్ల మొక్కలు పెరుగుతాయి. అంటే మొక్కకు నీటి ద్రావణం నుంచి ధాతువులు అందుతాయన్నమాట. నేల లేకుండానే గ్రీన్ హౌస్లో పంట వాతావరణాన్ని కల్పించి మొక్కలను పెంచడానికి వీలవుతుంది. వాటర్ సొల్యూషన్ వల్ల ఇది సాధ్యమవుతుంది. దీనికి మట్టితో పని లేదు. యంత్రాల సహాయంతో మొక్కలను పెంచవచ్చు. ఈ పద్ధతిలో మనం కూరగాయలు పండించుకోవడానికి వీలవుతుంది. ఇప్పటికే కొందరు ఈ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని కూరగాయలు సాగు చేస్తున్నారు. హైడ్రో ఫార్మింగ్ వల్ల కొన్ని ఉపయోగాలు ఉంటాయి. ఈ పద్ధతి వల్ల మొక్కల వేర్లకు అవసరమైనంత ఆక్సిజన్ని నిరంతరంగా అందుబాటులోకి తేవచ్చు. నేలలో సాగు చేసే పంటకు ఆక్సిజన్ కొరత వచ్చే అవకాశం ఉంటుంది. ఇక చాలినంత నీటిని అందించడానికి వీలవుతుంది. మొక్కకు అవసరం లేని నీటిని తిరిగి ఉపయోగించుకోవచ్చు. అవసరమైనప్పుడు మొక్కలకు తిరిగి ఆ నీటిని అందించవచ్చు. మృత్తికలో పంటలు సాగు చేస్తున్నప్పుడు కొంత నీరు వృధా అయ్యే అవకాశం ఉంది. కానీ హైడ్రో ఫార్మింగ్లో నీరు వృధా అయ్యే అవకాశమే ఉండదు. అంతేకాకుండా వేర్లకు విష పదార్థాలు సోకే అవకాశం కూడా ఉండదు. ఇటువంటి పద్ధతిని అమెరికాలో 1940లో ఆచరించారు. తొలిసారి వేక్ ఐలాండ్పై ఈ పద్ధతిలో కూరగాయలు పండించారు. పాన్ అమెరికన్ ఎయిర్లైన్స్ ప్రయాణికుల కోసం ఇక్కడ కూరగాయలను సాగు చేశారు. ఇక్కడ అసలు నేల ఉండదు, అంతా రాయి పరుచుకొని ఉంటుంది. అక్కడ అమెరికా విమానం హాల్టింగ్ ఉంది. పసిఫిక్ మహాసముద్రంలోని ఈ దీవిలో రసాయనాల సాయంతో కృత్రిమంగా కూరగాయలను సాగు చేశారు. ఈ పద్ధతి వల్ల నేల అవసరం ఉండదు. కాబట్టి ఎన్ని పంటలనైనా ఈ విధానంలో సాగు చేసుకోవచ్చు. అయితే ప్రధాన ఆహార పంటలు సాగు చేయడం మాత్రం ఈ పద్ధతిలో వీలు కాదు. అంతరిక్షంలో సైతం హైడ్రోపోనిక్ పద్ధతిలో సాగు చేయడానికి నాసా ప్రయత్నాలు ప్రారంభించింది. అక్కడ ఈ విధానంలో సాగు విజయవంతమైతే అన్ని రకాల పంటలను పండించడానికి ప్లాన్ చేస్తోంది.
ఏరువాకలో ఇప్పుడు ఒక చిన్న విరామం. అది ఒక పూలవనం. ఎటు చూసినా కనువిందు చేసే రంగురంగుల పూలే. ఆ ఆవరణంతా సుగంధ సువాసనల సరాగాలే. నేలంతా పచ్చదనంతో పలకరింతలే. చూసిన మనిషికి కేరింతలే. అబ్బురపరిచే అందాల విందు ఆరగించడమే. మాటల్లో చెప్పలేని మకరందాల మాధుర్యమే. అక్కడ అడుగు పెడితే చాలు మనసు దూది పింజంలాగా తేలిపోవాల్సిందే. ఇన్ని మాటలు ఎందుకులేండి, పదండి సొగసులు చిందే పూదోటకు. ఆ ఇంట్లోకి అడుగు పెడితే చాలు ఆశ్చర్యపోతాం. అక్కడ ఆవరణ అంతా పూల గుబాలింపులే. ఎటు చూసినా రంగురంగుల హరివిల్లులే. ఏ దిశలో చూసినా పచ్చదనం పరుచుకున్న ప్రాంగణమే. అక్కడ లేని పువ్వు లేదు. ఆ ఇల్లు ఓ పూల వనం. రకరకాల పూల మొక్కలతో ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. ఏ పువ్వు అందంగా లేదని చెప్పగలం? ఏ పువ్వు ఆకర్షించడం లేదని ఎలా అనగలం? ఏ పువ్వు రేకులు ఎంత సొగసు నింపుకున్నాయో ఏమని వర్ణించగలం? ఏ పువ్వు అందం దానికే సొంతం. ఏ పువ్వు పరిమళం ఆ పువ్వుదే. అక్కడంతా సువాసనల గుబాలింపులే. ఆ పరిసరాలన్నీ పరిమళాల పలకరింపులే. దేని అందం ఎంతో చెప్పడానికి ఏ కొలమనం తీసుకోగలం? ఏ పువ్వు పలకరింతలో ఎంత మాధుర్యం ఉందో ఏమని చెప్పగలం? ఒక్కో పువ్వు సుకుమారాన్ని ఎంతని వివరించగలం? అక్కడ కొలువైన పుష్పాల రంగుల హంగులు ఏ మాటల్లో తెలపగలం? అక్కడి పూలన్నీ మనసుని కట్టిపడేస్తాయి. ప్రతి పువ్వు చూపుని తిప్పుకొనిస్తుందా? అసలు ఆ సుందర సుకుమార సువాసనల పరిమళాలను ఎలా ఆస్వాదించగలం? ఎంత చూసినా తనివి తీరలేదని అలా చూస్తుండిపోతూనే ఉంటాం. ఎంత సొగసుగా ఉన్నావే అని అనకుండా ఉండగలమా? ప్రకృతిలోని అందాలన్నింటినీ ఒక్కచోట పోగేసిన చందంగా నిటారుగా నిలబడి మనల్ని అక్కడి నుంచి కదలనివ్వవు. ఇంతకు ఈ పూదోట ఎవరిదని ఆసక్తిగా ఉంది కదూ. ఇది కరీంనగర్ జిల్లా జగిత్యాల పట్టణంలోని ఓ ఇంటిలోని పూదోట. జగిత్యాల పట్టణంలోని వాణినగర్కు చెందిన ఎర్ర నాగరాజు, రమాదేవి ఈ పూల మొక్కలను ఎంతో కాలంగా పెంచుకుంటున్నారు. ఈ భార్యాభర్తలకు మొక్కలంటే ప్రాణం. పూల మొక్కలంటే మరింత ఇష్టం. వాటిని పెంచుకోవడంలో ఎంతో ఆనందం ఉందని అంటారు ఈ ఆలుమొగలు. 6 ఏళ్లుగా ఈ పూల మొక్కలను పెంచుతున్నారు. ఈ భార్యాభర్తలు ఇంటి ఆవరణలో సుమారు 60 రకాల మొక్కలను పెంచుతున్నారు. పచ్చదనంతో అలరించే మొక్కలు కొన్నైతే రంగురంగుల పూలతో ఆకట్టుకునే మరికొన్ని మొక్కలు మనిషిని కట్టిపడేస్తాయి. ఇక్కడ అశ్వ, పారిజాతం, సంపెంగ, సెంటుమల్లెలు, బోన్సాయి, ఎగ్జోరాతో పాటు 15 రకాల గులాబీలతో పాటు 10 రకాల మందారాలు అక్కడ కనువిందు చేస్తున్నాయి. పూల మొక్కలను పెంచడం అంత సులభం కాదు. మొక్కల పెంపకంలో మెలకువలు తెలుసుకొని వాటిని పెంచాలి. వాటికి తగిన సమయంలో నీరు పెట్టాలి. అందమైన పూలను అపురూపంగా చూసుకోవాలి. ఈ పూలలో వచ్చే సమస్యలేమిటో తెలుసుకోవాలి. అప్పుడే పూల మొక్కలు బాగా పెరిగి అందమైన పూలను పూస్తాయని పూదోటను పెంచుతున్న ఎర్ర నాగరాజు చెప్తున్నారు. పూల మొక్కలకు ఏ మోతాదులో ఎరువులు వేయాలో తెలుసుకొని తగిన సమయంలో వేయాలంటున్నాడు. తగిన సమయంలో చాలినంత నీరు పెట్టాలి. అప్పుడే ఆశించిన స్థాయిలో పూలు పూస్తాయని ఆయన చెప్తున్నాడు. మా మేడంకు పూలు అంటే చాలా ఇష్టం మొదటిసారి. ఆమె కోరిక కోసం మేము పూలు అనేది పెంచడం జరుగుతున్నది. పూలు ఆమె మెయింటెనెన్స్ కొరకు ఇంట్లో పూజ కూడా ఆమె చాలా యూజింగ్ అనేది చేస్తుంది. మా చెట్లు మా పూలు మా దేవునికి పని చేయటకు మేము పెంచుకోవడం జరుగుతుంది. 60 రకాల పూలు, 10 రకాల గులాబీ కలర్స్ తోటి ఉన్నాయి పెంచడం జరుగుతున్నది. 10 రకాల గులాబీ పూలు ఉన్నాయి. ఇవి ప్రతి పూలు మన దగ్గర దొరకడం జరుగుతుంది.
చిన్ననాటి నుంచి పూలంటే చాలా ఇష్టమని నాగరాజు భార్య రమాదేవి చెప్తుంది. పూల మొక్కలను పెంచుకుంటే ఇంటికి కొత్త శోభ వస్తుందని ఆమె అంటుంది. ప్రతి పువ్వులో ఎంతో అందం ఉంటుంది. ఆ పూల మొక్కలను పెంచుకుంటే ఆ పూల పరిమళాలు ఇల్లంతా నింపుతాయని, మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని అవి కలగజేస్తాయని ఆమె చెప్తుంది. ఇంతవరకు జగిత్యాల పట్టణంలోనే ఇన్ని పూల మొక్కలను ఎవ్వరూ పెంచలేదని ఆనందం వ్యక్తం చేస్తోంది. ప్రకృతిలోని ప్రతి పువ్వు అందంగా ఉంటుందని, ఆ పూల మొక్కలను పెంచుకుంటే ఎంతో ఆనందం కలుగుతుందని రమాదేవి అంటోంది. 7 సంవత్సరాల నుండి మేము ఈ గార్డెన్ పెంచుతున్నాము. మనము స్వయంగా గార్డెన్ను పెంచుతూ వాటిని చెట్లు మొక్కలు ఎట్లా పెరుగుతున్నాయో చూసుకుంటూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. మార్నింగ్ లేవగానే ప్రతి చెట్టును నేను అబ్జర్వ్ చేస్తుంటాను, ఏ విధంగా ఉంది, ఎలా ఉంది అనేది. ఏదైనా అవసరం ఉంటే మా వారికి చెప్పి దాన్ని క్లీన్ చేపిస్తుంటాను. 1 మంత్కి ఒకసారి కటింగ్ చేయించమని వాటిని క్లీన్ చేయించడానికి మనుషులను పెడతారు, వాళ్ళు వచ్చి చేస్తారు. వాటిని చూసుకుంటూ క్లీన్ చేస్తుంటాను. చిన్నగా పువ్వులన్నీ అశ్వ చెట్టు, పారిజాత, సంపెంగ, నైట్ క్వీన్, గులాబీలో 10 రకాల గులాబీలు ఉన్నాయి, ఎగ్జోరా, చేమంతి, లిల్లీ, 60 రకాల పూల చెట్లు ఉన్నాయి మా ఇంట్లో. పూల మొక్కలను ఇంటిలో పెంచుకుంటే ఇల్లు ఎంతో అందంగా కనపడుతుంది. మన ఇంటికి వచ్చిన అతిథులు చాలా ముచ్చట పడతారు. ఈ మొక్కల వల్ల మన ఆరోగ్యం బాగుపడుతుంది. అంతేకాకుండా పర్యావరణం పరిమళ భరితమవుతుందని నాగరాజు రమాదేవి అంటున్నారు. ప్రతి ఒక్కరూ ఇంటిలో పూల మొక్కలను పెంచుకోవాలని ఆ భార్యాభర్తలు చెప్తున్నారు. వ్యవసాయంలో లాభాలు రావాలంటే మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని సాగు చేయాలి. మార్కెట్లో ఏ పంటకు ఎక్కువగా డిమాండ్ ఉంటుందో ఆ పంటలే వేసుకోవాలి. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం వచ్చే పంటను సాగు చేసుకోవాలి. మనం సాగు చేసే పంటల్లో చీడపీడలు తక్కువగా వచ్చే వాటిని ఎంచుకోవాలి. అప్పుడు తప్పకుండా మంచి ఆదాయం మనకు దక్కుతుంది. అదే బాటలో సాగుతున్నారు నాదర్గుల్ రైతులు. రైతులకు వ్యవసాయం కలిసి రావాలంటే మార్కెట్ని ఆధారం చేసుకొని సాగు చేసుకోవాలి. మనం పండించే పంటకు మార్కెట్లో డిమాండ్ ఉండాలి. ఆ డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఆయా పంటలు వేసుకోవాలి. కాలాన్ని బట్టి వ్యవసాయం చేయాలి. మనం పండించే పంటలకు పెట్టే పెట్టుబడి తక్కువగా ఉండాలి. తక్కువ కాలంలో చేతికి వచ్చే పంటలను సాగు చేసుకోవాలి. భూముల్లో ఉండే సారం ఎంతో ముందుగా తెలుసుకోవాలి. కొన్ని భూముల్లో తక్కువ పోషకాలు ఉంటాయి. అటువంటి భూముల్లో తగినంత ఎరువులు వేసుకోవాలి. రసాయనిక ఎరువులకు బదులుగా సేంద్రియ ఎరువులు వేసుకుంటే నేల సారవంతంగా ఉంటుంది. ఏళ్ల తరబడి భూమి సారం నిలబడుతుంది. నిజానికి పంట మొక్కలకు కావలసిన పోషకాలు నీరు, గాలి, భూమి నుంచి మొక్కలు గ్రహిస్తాయి. నేల నుంచి గ్రహించే పోషకాల శాతం చాలా తక్కువ. కాబట్టి పర్యావరణానికి ఎటువంటి హాని కలగని వ్యవసాయం చేయాలి. అప్పుడే వేసిన పంటలో ఆశించిన దిగుబడులు మనకు దక్కుతాయి. తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడినిచ్చే పంటలు వేసుకోవాలి. ముఖ్యంగా కూరగాయల సాగు బాగా కలిసి వస్తుంది. కూరగాయల్లో ఆకుకూరల సాగులో పెట్టాల్సిన పెట్టుబడి చాలా తక్కువగా ఉంటుంది. 1-2 నీటి తడులతో మంచి దిగుబడి సాధించుకోవచ్చు. 2 నుంచి 6 వారాల లోపు చేతికొచ్చే ఆకుకూరలు పండించుకోవాలి. ఆకుకూరలకు మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అందుకే రంగారెడ్డి జిల్లా నాదర్గుల్ రైతులు పెద్ద ఎత్తున ఆకుకూరలు సాగు చేస్తున్నారు. నాదర్గుల్కు చెందిన రైతు లింగారెడ్డి ఆకుకూరలను సాగు చేస్తున్నాడు.
ఈ ఆకుకూరలే ఎందుకు సాగు చేస్తున్నామని ఎవరైనా అడిగితే ఆదాయం కోసమని చెప్తున్నాడు. ఎన్నో ఏళ్ల నుంచి ఆకుకూరలనే పండిస్తున్నామని ఆయన అంటున్నాడు. నాదర్గుల్లో సాధారణంగా ఎక్కువ మంది రైతులు ఆకుకూరలనే సాగు చేస్తారని ఆయన చెప్తున్నాడు. నాదర్గుల్ నుంచి హైదరాబాద్లోని మాదన్నపేట కూరగాయల మార్కెట్ దగ్గరగా ఉంటుంది. ఆదిబట్ల నాదర్గుల్ నుంచి చాలా బస్సులు మాదన్నపేట కూరగాయల మార్కెట్ మీదుగా కోటి వెళ్తాయి. ఈ బస్సుల్లో ఆకుకూరలు మార్కెట్కు తరలిస్తామని లింగారెడ్డి చెప్తున్నాడు. 2 ఎకరాల పొలం ఉన్నది. మేము మొత్తం పాలకూర, తోటకూర, గంగలవాయి కూర, బచ్చల కూర, ఈ ఆకుకూరలే అలికేస్తాం మొత్తానికి. అంతకంటే మిక్కిలి ఆన పడితే కాలం అయితే ఒడిసేనేస్తాం, లేకుంటే మొత్తం పచ్చకూరనే వేస్తాం. అంతకంటే మా తాతల నుంచి, మా నాయన నుంచి, మా నుంచి గిట్టే మొత్తం అదే పచ్చకూరలే మొత్తం. మేము ఆ పాలకూర వేస్తాము, తోటకూర, గంగలవాయి కూర, బచ్చల కూర, సుక్కకూర అన్నీ ఆకుకూరలు వేసేస్తాం మేము. అంతకంటే కాలం అయితే ఒడిసేని పెట్టుకుంటాం, లేకుంటే మేము మొత్తం పచ్చకూరలు వేసేస్తాం. ఖర్చు అంటే ఒక 5,000, 6,000 నుంచి 7,000 ఎంత అనేది ఉండదు కదా. మేము ఒక్కొక్క మాటి తేడా అలుకుతుంటాం అన్నట్టు. అందాదంటే 200 రావచ్చు, 300 రావచ్చు, 500 గిట్ట రావచ్చు, ఒక్కోసారి 600 గిట్ట రావచ్చు. ఒకనాడు మార్కెట్ ఉత్తగానే పడేసి రావచ్చు. నాదర్గుల్లో తాతల కాలం నుంచి వ్యవసాయమే చేస్తున్నామని ఆయన దగ్గర పనిచేసే కూలి చెప్తున్నాడు. వ్యవసాయంలో ఆయనకు బాగా అనుభవం ఉంది. ఏ పంటను ఎలా సాగు చేయాలో ఆయనకు తెలుసు. ఆయన పేరు భిక్షమయ్య. లింగారెడ్డితో పాటు పొలంలో అన్ని పనులు చేస్తాడు. ఆకుకూరలు సాగు చేసే పొలంలో సాగునీరు కోసం లింగారెడ్డి బోరుబావి వేయించాడు. పొలంలో 4 దిక్కుల కాలువలు తీశారు. ఈ కాలువల నుంచి ఆకుకూరలకు నీరు పెడుతున్నారు. తగినంత సాగునీరు అందుబాటులో ఉండటం వల్ల లింగారెడ్డి పొలంలో వేసిన పాలకూర నిగనిగలాడుతోంది. పంట 6 వారాల్లో కోతకు వస్తుందని ఆయన దగ్గర పనిచేసే భిక్షమయ్య చెప్తున్నాడు. అంటే ఒట్టుకొచ్చి అరక కడతాం, అరక కట్టి దున్ని ఇత్తనాలు అలుకుతాం, ఇత్తనాలకి అత్తు నూకుతాం, అత్తు నూకి నీళ్ళు కడతాం. 5 సార్లు 6 సార్లు పెడతాం. వస్తుందో 15 రోజులకు, 20 రోజులకు, నెలకు 2 మాటలు దాన్ని కలిపితే 3 మాటలు కట్టవచ్చు, 2 మాటలు కట్టవచ్చు. మంచిగా మంది అలుకుంటా ఏ కూర అయినా కానీ ఒక పాలకూర 2 దమ్ములు 3 దమ్ములు వస్తుంది మంచిగా ఉంటే. ఆకుకూరలకు మాదన్నపేట మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుందని లింగారెడ్డి చెప్తున్నాడు. ఆకుకూరల సాగులో పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదంటున్నాడు. ఆకుకూరలో సాధారణంగా చీడపీడల బెడద కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఆకుకూరలు పండించి కోసిన వెంటనే మార్కెట్కి తీసుకువెళ్తే ఆశించిన ధర దక్కుతుందని రైతులు చెప్తున్నారు. ఆకుకూరలే ప్రధానంగా పండించే రైతులు నాదర్గుల్ ఊర్లో చాలా మంది ఉన్నారని ఆయన అంటున్నాడు. ఆహార పంటలు పండించకుండా ఆకుకూరలే పండించడానికి కారణం తక్కువ పెట్టుబడితో తక్కువ కాలంలో ఎక్కువ ఆదాయం వస్తుందని వారంటున్నారు. ఆకుకూరలు ఎక్కువగా సాగు చేస్తూ అనుకున్న ఆదాయం దక్కించుకుంటున్న లింగారెడ్డి ఎంతైనా అభినందనీయుడు. ఏరువాకలో మరో చిన్న విరామం. లైమోనియం పూల సాగు బాగా కలిసి వస్తుంది. వ్యాపార పరంగా ఈ పూలను సాగు చేసినట్లయితే మంచి ఆదాయం వస్తుంది. లైమోనియం పూలు చాలా అందంగా ఉంటాయి. వాటిని అలంకరణలో విస్తారంగా వాడుతారు. అందుకే ఈ పూలకు మార్కెట్లో చాలా డిమాండ్ ఉంటుంది. పెళ్ళిళ్ళు, ఇతర శుభకార్యాల్లో ఈ పూలను వాడుతారు. అందుకే ఈ పూలకు మంచి డిమాండ్ ఉంటుంది. తగిన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే నాణ్యమైన పూలను దక్కించుకోవచ్చు. లైమోనియం పూలను ఎలా సాగు చేసుకోవాలో, ఈ సాగులోని బాగోగులేమిటో తెలుసుకుందాం. లైమోనియం పూలను విదేశాల్లోనే కాకుండా మన దేశంలోనూ సాగు చేస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటకలతో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల పండిస్తున్నారు. ఈ పూలలో వార్షిక మొక్కలు, బహువార్షికాలు ఉన్నాయి. విదేశాల్లో దీన్ని విస్తారంగా సాగు చేస్తున్నారు. ఈ పూలకు మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ బాగా డిమాండ్ ఉంది.
బొకేలు, అలంకరణల్లో ఈ పూలను ఎక్కువగా వాడతారు. అతి సులభంగా లైమోనియం పూలను సాగు చేసుకోవచ్చు. నిజానికి ఇది ఎడారిలో పెరిగే మొక్క కాబట్టి నీటి ఎత్తడి ఉన్న ప్రాంతంలోనూ దీన్ని సాగు చేసుకోవచ్చు. ఇది నీటి ఎత్తడిని బాగా తట్టుకుని పెరుగుతుంది. తక్కువ నీటి వసతి, పొడి వాతావరణం ఉన్న అన్ని ప్రాంతాల్లో సాగు చేసుకోవడానికి అనువైన పూలు. ఈ పూలకు మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. వాణిజ్యపరంగా సాగు చేసుకుంటే రైతుకు అధిక ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. ఈ పూల సాగు ఎప్పుడైనా లాభదాయకంగానే ఉంటుంది. ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్న ప్రదేశాల్లో లైమోనియం పూలు బాగా పూస్తాయి. పూత సమయంలో 22 నుంచి 27 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే పూల దిగుబడి అధికంగా ఉంటుంది. 12 నుంచి 16 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో నాణ్యమైన పూల దిగుబడి వస్తుంది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో దీన్ని వాణిజ్యపరంగా సాగు చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. అయితే అధిక ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాల్లోనూ లైమోనియం పూలను సాగు చేసుకోవచ్చు. కానీ తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాల్లోనే అధిక దిగుబడి వస్తుంది. అధిక ఉష్ణోగ్రతలు ఉన్న చోట దీన్ని షేడ్ నెట్స్ కింద సాగు చేసుకోవచ్చు. లైమోనియం అన్ని నేలల్లో సాగు చేసుకోవడానికి అనువైన మొక్క. కానీ అధిక బరువైన బంక నేలలు దీని సాగుకు పనికిరావు. తేలికపాటి ఎర్ర నేలలు, ఇసుకతో కూడిన నల్ల నేలలు దీని సాగుకు బాగా ఉపయోగపడతాయి. నేల ఉదజని సూచిక 6.5 ఉండాలి. అలాగే విద్యుత్ చాలత 1 వరకు ఉంటే ఈ మొక్కలు బాగా పెరుగుతాయి. నేలలో నీరు ఇంకే స్వభావం ఉన్న నేలలు అనుకూలంగా ఉంటాయి. లైమోనియం సాగు చేయడానికి చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి. మిస్టీ బ్లూ, బషిన్ బ్లూ, స్పష్ బ్లూ, ఎమిల్లీ, బెస్ట్ లార్డ్, మైనీ బ్లూ, మోంటానా అనే రకాలు సాగుకు బాగా పనికి వస్తాయి. మన ప్రాంతంలో మిస్టీ బ్లూ రకం బాగా దిగుబడినిస్తుంది. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలను కూడా తట్టుకుని మంచి నాణ్యమైన పూలు పూస్తాయి. ఈ మొక్కలు సాగు చేసుకోవాలనుకుంటే పూణే, బెంగళూరు ప్రాంతాల నుంచి తెప్పించుకోవచ్చు. ఈ మిస్టీ బ్లూని ఒక్కసారి నాటితే 3 నుంచి 4 సంవత్సరాల వరకు పూలు పూస్తాయి. ఈ మొక్కలను సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో నాటుకోవాలి. మొక్కలను 30 నుంచి 40 సెంటీమీటర్ల దూరంలో అడుగులోతు గుంతలు తవ్వి నాటుకోవాలి. తీసిన పై మట్టికి పశువుల ఎరువు 250 నుంచి 500 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కలిపి గుంతలను నింపుకోవాలి. వెంటనే మొక్కలకు నీరు పెట్టాలి. నీరు పెట్టిన తరువాత గుంతలు కుంగితే మట్టితో వాటిని నింపుకోవాలి. అత్యధిక ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతంలో షేడ్ నెట్ గా సాగు చేసుకుంటే నెట్ కింద బెడ్ తయారు చేసుకోవాలి. 60 నుంచి 100 సెంటీమీటర్ల వెడల్పు, 30 సెంటీమీటర్ల ఎత్తులో బెడ్ ఏర్పాటు చేసుకోవాలి. బెడ్ లో మట్టితో పాటు పశువుల ఎరువు SSP 4 నుంచి 5 కిలోలు 100 చదరపు మీటర్ల బెడ్ కు వేసుకోవాలి. మొక్కలను 2 వరుసల్లో 30x30 లేదా 40x40 సెంటీమీటర్ల దూరంలో నాటుకోవాలి. మొక్కల పెరుగుదలకు వర్మీ కంపోస్ట్, వేప చెక్క, కాంప్లెక్స్ ఎరువుని 19:19:19 నిష్పత్తిలో కలిపి నెలకు ఒకసారి 100 నుంచి 150 గ్రాములు మొక్క చుట్టూ వేసి నీరు పెట్టాలి. ఎప్పటికప్పుడు మొక్క చుట్టూ కింది భాగంలో ఉన్న ఎండు ఆకులను తొలగించుకోవాలి. నీరు అధికంగా పెట్టకూడదు. వారంలో 3 సార్లు నీరు పెడితే సరిపోతుంది. రాత్రి సమయంలో తేమను బాగా గ్రహించే శక్తి ఈ మొక్కలకు ఉంటుంది కాబట్టి అధిక నీరు పెట్టినట్లయితే వేరుకు కుళ్ళు తెగులు వస్తుంది. డ్రిప్ పద్ధతిలో నీరు పెడితే దిగుబడి పెరగడమే కాకుండా తెగుళ్ల బెడద కూడా ఉండదు. నాణ్యమైన పూలు వస్తాయి. మొక్కలు నాటిన 3 నుంచి 4 నెలలకు పూల కాడలు కోతకు వస్తాయి. ఈ పూల మొక్కలు 50 నుంచి 60 సెంటీమీటర్ల ఎత్తు పెరిగిన తరువాత ప్రక్క కొమ్మలు వస్తాయి. ఈ కొమ్మలు కిందికి వాలిపోకుండా సన్నని వెదురు కర్రను ఊతంగా పెట్టాలి. దీన్ని మొక్క దగ్గర పాతి పూల కాడకు ఊతమిస్తే నిటారుగా పెరుగుతుంది. నీలిరంగులో ఉన్న చిన్న పూలు కొమ్మలపై విచ్చుకున్న తరువాత కాడలను కోసుకోవాలి. విచ్చుకోని పూలను కోసినట్లయితే ఆ తరువాత పూలు విచ్చుకోవు. ఒక్కో మొక్క నుంచి ఏడాదికి సుమారు 15 నుంచి 20 పూకాడలు వస్తాయి. ఒక్కో పువ్వుకు అప్పటి మార్కెట్ డిమాండ్ ని బట్టి 15 నుంచి 20 రూపాయలు వస్తాయి. నేలలో తేమ ఎక్కువగా ఉంటే కాండం దగ్గర కుళ్ళిపోయి మొక్కలు చనిపోతాయి. ఈ బెడద రాకుండా బెడ్ పై నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. కార్బన్ డిజమ్ 2 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లీటర్ నీటిలో కలిపి మొక్కల దగ్గర 25 నుంచి 50 మిల్లీలీటర్ల మందుని పోయాలి.
ఈ మొక్కలకు బూడిద తెగులు వచ్చే అవకాశం ఉంది. దీని నివారణకు 2 గ్రాముల మాంకోజెబ్ లేదా 2 గ్రాముల కార్బన్ డిజమ్ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఈ యాజమాన్య పద్ధతులను సకాలంలో చేసుకుంటే లైమోనియం పూల సాగు లాభదాయకంగా ఉంటుంది. ఇది ఈనాటి ఏరువాక. మరిన్ని విశేషాలతో రేపు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.